నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు కేసీఆర్ మోసపూరిత పాలన పోవాలి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ ఇద్దరు వ్యక్తుల దుర్మరణం శివరాత్రి వేడుకల్లో అధికార పార్టీ నేత జులుం అడ్డగించిన పోలీసులపై తిట్ల దండకం తెలంగాణలో కేసీఆర్ పాలన పోవాలని ఆయనది మోసపూరిత పాలనని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆరోపించారు. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర మహబూబాబాద్ జిల్లా నియోజకవర్గము ఆలేరు వావిలాల తండాలో కొనసాగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏ పథకాన్ని కూడా కేసీఆర్ సక్రమంగా అమలు చేయడం లేదని మండిపడ్డారు. ఇండ్లు కావాలన్నా రుణమాఫీ కావాలన్నా వైఎస్ఆర్ సంక్షేమ పాలన రావాలని తాను రాజన్న బిడ్డనని వైఎస్ఆర్ పాలన మళ్లీ తీసుకువస్తానని అన్నారు. రెండుసార్లు ఓట్లేస్తే కేసీఆర్ సార్ మోసమే చేసిండు. రుణమాఫీ చేయలేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు, 3 ఎకరాల భూమి ఇవ్వలేదు, పోడు భూములకు పట్టాలు ఇవ్వలేదు. ఎన్ని మాటలు చెప్పి ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు కేసీఆర్ సార్. అందుకే అన్న సర్కారు మారాలి, సర్కారు మారాలి, కేసీఆర్ సర్కారు పోవాలి. మీరు ఆశీర్వదించండి. రాజశేఖర రెడ్డి బిడ్డ నేను. రాజశేఖర రెడ్డి గారి పేరు మీద పెట్టుకున్న పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. మీరు ఆశీర్వదించండి. మళ్ళీ ఆ రాజశేఖర రెడ్డి గారి పాలన వస్తుందన్న నేను తీసుకొస్తా. నాయన పేరు నిలబెడతా, నాయన పథకాలు నిలబెడతా. మీరు ఆశీర్వదించాలి. మళ్ళా మీకు ఇల్లు రావాలి, ఉద్యోగం రావాలి, పెన్షన్లు రావాలి. ఆశీర్వదించండి, ఆశీర్వదించండి. వైఎస్ఆర్ రక్తమది నిజం, తండ్రి లాంటి మొండితనం నిజం. వైఎస్ఆర్ రక్తమది నిజం, తండ్రి లాంటి మొండితనం నిజం. ఆ నడకలో రాజసం నిజం, ఆ నవ్వులో స్వచ్ఛతే నిజం. నీ మాటలు ఆరోషమే నిజం, నీ పాటలు జన సంద్రమే నిజం. నీవు చేసే పోరాటం నిజం, నీవిచ్చే వాగ్దానం నిజం. ప్రజా ప్రస్థానమే నిజం, నిజం నిజం. షర్మిల మన షర్మిల, తెలంగాణ గుండె పారు రోగెలా. నిప్పులాంటిది నిజం, నీకున్న సంకల్పమది నిజం. నిప్పులాంటిది నిజం, నీకున్న సంకల్పమది నిజం. తలవంచని నీ నైజం నిజం, వెనుదిరుగని ఆ ధైర్యం నిజం. ఏలూరు జిల్లా భీమడోలు మండలము పూళ్ల వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 మృతి చెందారు, మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఏలూరు జిల్లా సర్వజన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు భీమవరం నుంచి చింతలపూడి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సంగారెడ్డి జిల్లా ఆమీన్పూర్ మండలము బీరంగూడ మల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకల్లో అధికార పార్టీ నేత ఒకరు పోలీసుల పట్ల అసభ్యకరంగా వ్యవహరించారు. భక్తులు భారీ సంఖ్యలో స్వామివారి దర్శన భాగ్యం కోసం భారీ ఎత్తున
క్యూ లైన్లలో వస్తున్నారు. ఆ సమయంలో జిల్లా పరిషత్ వైస్ ప్రెసిడెంట్ కుంచెల ప్రభాకర్ క్యూ లైన్లో కాకుండా లోనికి ప్రవేశించడంతో అక్కడ బందోబస్తులో ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన పోలీసులను నానా బూతులు తిడుతూ తాను బీఆర్ఎస్ జిల్లా నాయకుడిని అంటూ జులుం ప్రదర్శించారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పెద్దపల్లి జిల్లా గోదావరికని పట్టణ శివారు జనగామ త్రిలంగ రాజరాజేశ్వరి స్వామి దేవాలయంలో రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న ప్రసిద్ధిగాంచిన దేవతల విగ్రహాలను ఆయన దర్శించుకున్నారు. గర్భగుడిలో ఉన్న 3 ప్రసిద్ధిగాంచిన శివలింగాలకు అభిషేకాలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులు భక్తులు వేల సంఖ్యలో వచ్చి రాజరాజేశ్వరి స్వామిని దర్శించుకున్నారు. సుధాకర్ గారు, ధర్మపత్ని సరోజ గారు, బెన్నకుల వీరు దేవాలయ అభివృద్ధి నిమిత్తం రాజరాజేశ్వర స్వామి ఎల్లప్పుడూ ఆయురారుగా మహాశివరాత్రి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని అతి ప్రాచీనమైనటువంటి ప్రసిద్ధి చెందినటువంటి ఆలయము త్రిలింగ రాజరాజేశ్వర స్వామి దేవస్థానము జనగామలో అంగరంగ వైభవంగా ఈరోజు పూజలు చేయడం జరిగింది. గోదావరి నడి ఒడ్డున ఉన్నటువంటి యొక్క ఆలయంకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది. భక్త మహాజనులందరూ కూడా ఇక్కడికి వేలాది మందిగా వచ్చేటువంటి ఆనవాయితీ. ఇక్కడ ఆశీర్వాదం తీసుకొని ప్రతి మహాశివరాత్రి రోజు ఉపవాస జాగరణ చేసేటువంటి సంస్కృతి ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో ఉంటుంది. ప్రత్యేకంగా ఈరోజు ఈ యొక్క ప్రార్థనలో పాల్గొంటున్నటువంటి భక్త మహాజనులందరికీ కూడా అనేక సౌకర్యాలను ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా, సింగరేణి ద్వారా ఇక్కడ అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో ఆలయాలను అభివృద్ధి చేసేటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి నాయకత్వంలో ఈ యొక్క త్రిలింగ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని కూడా అభివృద్ధి చేయాలని జరిగినటువంటి అసెంబ్లీలో కూడా తెలపడం జరిగింది. ఈ యొక్క రాజరాజేశ్వర స్వామి ఆలయానికి పూర్వ వైభవాన్ని తేవడం కోసం, జనగామకు పూర్వ వైభవం తేవడం కోసం మేము కృషి చేయడం జరుగుతుంది. స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ కానీ, మాజీ కార్పొరేటర్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి దేవస్థాన కమిటీ సభ్యులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి అయ్యవారు రమేష్ స్వామి గారు కానీ అందరూ కూడా ఈ యొక్క ఆలయ అభివృద్ధి కోసం కృషి చేయడం జరుగుతుంది. వారికి అందరికీ కూడా ఈ యొక్క సందర్భంగా శుభాశీస్సులు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా గడప గడపకు సంక్షేమ పథకాలు అందుతూ ఉన్నాయి. వారు కూడా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతోని ఈ యొక్క భారతదేశాన్ని పరిపాలించేటువంటి విధంగా ఆ దేవుడు
శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఈ యొక్క మహాశివరాత్రి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క త్రిలింగ రాజరాజేశ్వర స్వామి వారిని వేడుకుంటున్నాం. మహాశివరాత్రి శని త్రయోదశి పర్వదినం సందర్భంగా పంచరామ క్షేత్రాల్లో ఒకటైన కాకినాడ జిల్లా సామర్లకోట శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ చాణుక్య కుమారరామ శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. తెల్లవారుజాము నుండే భక్తులు క్యూ లైన్లలో నిల్చొని స్వామివారి దర్శనం కోసం ఎదురు చూశారు. లైటింగ్ షాట్ అంతనా సురేష్ రావాలమ్మా సామాన్ చూస్తూ జరగండి. సాంబార్ చూసి జరగండి. జరగాలమ్మా జరగాలి. సామాన్ చేస్తూ జరగండి. సాంబార్ చేస్తూ జరగాలి. పని అయితే సాంబార్ మా సాంబార్ చేస్తూ జరగండి. మా పని అయితే మా సాంబార్ చేస్తూ జరగండి. మా రావాలి పని అయితే సాంబార్ చేస్తూ జరగండి. మా పని అయితే సాంబార్ చేస్తూ జరగండి. తాతగారు పని అయితే సాంబార్ చేస్తూ జరగండి. సాంబార్ చేస్తూ జరగండి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కాకినాడ జిల్లా పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రాన్ని సుమారు 1,50,000 మంది భక్తులు దర్శించుకున్నారు. శివనామ స్మరణతో పాదగయ పుణ్యక్షేత్రం మారుమోగింది. స్వయంభుగా వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామివారికి అర్ధరాత్రి 1 గంట సమయం నుండి అభిషేకాలు పూజలను అర్చకులు నిర్వహించారు. సారం చేస్తారా? పోలీసువారి హెచ్చరిక. స్నానాలు ఆచరిస్తున్న భక్తులు కోనేరులో నిర్మించిన ఐరన్ గేట్ దాటి లోపలికి వెళ్లరాదు. కోనేరు లోతు అధికంగా ఉన్నది.
దక్షిణ కాశీ పంచరామ క్షేత్రంగా పేరుగాంచిన రామచంద్రపురం దాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయము మహాశివరాత్రి పురస్కరించుకొని భక్తులతో పోటెత్తింది. ఈ ఏడాది మహాశివరాత్రి నాడు శని త్రయోదశి మహాశివరాత్రి కలిసి రావడంతో అశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లు, తాగునీరు, మజ్జిగ, పాలు, అన్నప్రసాదాలతో పాటు చలువ పందిళ్లు కూడా ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. సప్త గోదావరిలో భక్తులు స్నానమాచరించి స్వామివారిని దర్శించుకొని తరించారు. శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి ప్రత్యేక పూజల్లో మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. श्रियं देवी मुपप्पये श्रीर्मादेवी जुषतां लक्ष्मीराष्ट्रस्य मुखेतया मासकं सुधामास्ति शीतदस्तिरस्तु समस्तसङ्गलानि भवन्तु श्रीरस्तु नित्यमङ्गलानि भवन्तु अष्टदायितगोदाय धनदाय महाधने अनमेजुधां देवी सर्वकामार्थसिद्धये प्रजानां भवति माता आयुष्मन्द्रं करोतु माम् चन्द्रसूर्याग्नि सर्वाभां श्रीमहा
गणपतये नमो गणपतये नमः गणपतये नमस्ते अस्तु लंबोदराय एकदन्ताय गणपतये नमः नमस्कारान् समर्पयामि। अंतरिक्षे दिविदेभ्यः सप्तेभ्यो नमः। शक्तिहस्तं विरूपाक्षं सिखिवाहनं षडारणं दारुणं ऋतुरोगग्रं भावयेत् कुक्कुटध्वजं वल्लीदेवसेनासमेत सुब्रह्मण्येश्वर स्वामिने नमो नमः शंभवे 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 मयो भवे मयो भवे शंभवे शंभवे मयो भवे शंभवे मयो भवे मयो भवे जजमयो मयो भवति माया भवे नमो नमश्च नमः शंकराय शंकराय नमश्च नमः शंकराय नमः शंकराय शंकराय नमो नमः शंकराय जज शंकराय नमो नमः शंकराय शंकराय जज शंकराय शंकराय च मयस्कराय मयस्कराय च शंकराय शंकराय च मयस्कराय शंकराय शंकराय मयस्कराय मयस्कराय च मयस्कराय च मयस्कराय च मयस्कराय च मयस्कराय च मयस्कराय मयस्कराय शिवाय नमो नमः शिवाय च शिवाय नमो नमः शिवाय च शिवाय च शिवाय शिवाय च शिवतराय शिवतराय च शिवाय शिवाय च स्नुते भवादित्येव तेजो भव श्रीमान् भव धनं वशुं बहुपुत्रलाभं प्रसार सिद्धिरस्तु सर श्रीरमण श्रीरमण ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా నల్గొండ జిల్లా నగరికల్ ఎంపీపీ బచ్చుపల్లి శ్రీదేవి గంగాధర్రావు దంపతుల ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా యువత భారీ బైక్ ర్యాలీ ఏర్పాటు చేయగా వారితో కలిసి మంగళపల్లి హై స్కూల్లో ఉపాధ్యాయులు విద్యార్థి బృందంతో కలిసి కేక్ కట్ చేసి అనంతరము మొక్కను నాటారు. అన్నదానము పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని గోషామహల్ నియోజకవర్గానికి చెందిన జలక్షత్రియ గంగపుత్ర సమాజానికి చెందిన 300 మంది యువకులు మహిళలు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నందకిషోర్ వ్యాస్ బిలాల్ సమక్షంలో పార్టీలో చేరారు. ఆనంద్ కుమార్ గౌడ్, గడ్డం శ్రీనివాస్ యాదవ్, అల్లా పురుషోత్తం రావుతో కలిసి ఆయన గులాబీ కండువ కప్పి పార్టీలోకి స్వాగతించారు.
ఈ సందర్భంగా నందకిషోర్ వ్యాస్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని అన్నారు. హలో జై బీఆర్ఎస్ జై కేసీఆర్. केसीआर గారి పుట్టినరోజు तेलंगाना पूरा स्टेट में कंट्री में पानी जिधर आ रहा बोले तो तेलंगाना में ही आ रहा. और बोले तो कितने किलो दे रहे? पानी का बिल पैसे ले रहे क्या? कुछ भी प्रॉब्लम नहीं है. हर एक को अपना खुद का आईडी सिंह, राम गोपाल सिंह, हरिदर्शन सिंह, सतीश सिंह, जगदीश सिंह, भारत सिंह, सूर्या सिंह, संतोष सिंह, सुभाष सिंह, गोविंद सिंह, जयश्री भाई, दीपिका भाई, रुक्मणी भाई, उनके रामा प्रणाम जल्दी आके बीआरएस पार्टी का खड़वा धारण कर संगठन को मजबूत करें. के जन्मदिन के अवसर पर पूरी गोशामिल विधानसभा क्षेत्र में उत्साह का माहौल है. इसी क्रम में जल छत्री गंडापुत्र समाज के कम से कम 200 से ज़्यादा एक्टिव कार्यकर्ता एवं महिलाएं आज बीआरएस पार्टी में शामिल हुए. उन सबको आह्वान करता हूं, बधाई देता हूं और वादा करता हूं जल छत्री समाज के बस्ती में उनके समाज के लोगों के लिए जब कभी भी जरूरत पड़ेगी गवर्नमेंट से जो भी मदद होगी हम बराबर करेंगे. हमारे शहर के मंत्री तलसानी श्रीनिवास यादव जी का पूरा सपोर्ट है. फिश मार्केट जो एक मॉडल मार्केट बना है उनका पूरा योगदान है. उनको भी यहाँ इस मन से धन्यवाद देते हैं और पूरे बीआरएस पार्टी के सीनियर लीडर्स, एक्स कारपोरेटर्स जो भी शामिल हुए उन सबका धन्यवाद. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. 500 మంది ఈరోజు నందు బిలాల్ గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఎందు గురించి అంటే వాళ్ళు చాలా రోజుల సంది ఎంత ఇబ్బందులు పడుతున్నారంటే వాళ్ళు బేగం బజార్లో మచ్చి మార్కెట్ కట్టిన తర్వాత నానా ఇబ్బందులు పడుతుంటే మన నందు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేసీఆర్ మోసపూరిత పాలన పోవాలి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల. ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ, 2 వ్యక్తుల దుర్మరణం. శివరాత్రి వేడుకల్లో అధికార పార్టీ నేత జులుం, అడ్డగించిన పోలీసులపై తిట్ల దండకం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.